హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ సుధీర్. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ సింపుల్ నెట్వర్క్ కి రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం. ఫైండ్ ద రెసిస్టెన్స్ బిట్వీన్ ద టెర్మినల్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఈ సింపుల్ నెట్వర్క్ ఇప్పుడు సిరీస్ లో కనెక్ట్ అయి ఉన్నదా లేదా ప్యారలల్ లో కనెక్ట్ అయి ఉన్నదా? ఇక్కడ చూస్తే ఆల్ ద రెసిస్టర్ వాల్యూస్ ఆర్ సేమ్. R ohms, R ohms, R ohms. ఈ సర్క్యూట్ లో ఉన్న అన్ని రెసిస్టర్స్ ప్యారలల్ లో కనెక్ట్ అయి ఉన్నాయి. అది ఎలాగన్నది ఐఎమ్ గోయింగ్ టు రీడ్రాయింగ్ దిస్ సర్క్యూట్ ఫర్ బెటర్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. ఈ పాయింట్ ఏ టెర్మినల్ నుంచి కనెక్ట్ అయి ఉన్నది. అదే విధంగా ఈ పాయింట్ బి టెర్మినల్ నుంచి కనెక్ట్ అయి ఉన్నది. ఏ టెర్మినల్ నుంచి బి టెర్మినల్ కి ఒక రెసిస్టర్, ఏ నుంచి బికి రెండవ రెసిస్టర్, సేమ్ ఏ నుంచి బికి మూడవ రెసిస్టర్ కనెక్ట్ అయి ఉన్నది. R ohms, R ohms, R ohms. ఇప్పుడు ఏ అండ్ బి టెర్మినల్స్ కి మధ్య టోటల్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎప్పుడైనా సేమ్ రెసిస్టర్ వాల్యూస్ కలిగి ఉండి అవి ప్యారలల్ లో కనెక్ట్ అయి ఉంటే టోటల్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ వాల్యూకి ఫార్ములా R/N. R అంటే రెసిస్టెన్స్ వాల్యూ, N అంటే ఎనీ నంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ప్యారలల్ లో కనెక్ట్ అయి ఉన్నాయి అని. ఇక్కడ రెసిస్టర్ వాల్యూ R, 3 రెసిస్టర్స్ ప్యారలల్ లో కనెక్ట్ అయి ఉన్నాయి 3. సో R/3 ఈజ్ ద ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.